హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆగూరు సురేష్ కుమార్, యూట్యూబర్, తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ టైం నేను ఏం చెప్పానంటే మన విజయనగరం టు వైజాగ్ వెళ్ళే బైపాస్ అనేది మీకు నేను వీడియో చేసి చూపిస్తానని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు అయితే నాకు టైం సెట్ అయింది ఫ్రెండ్స్. అలాగే చూడండి, మన విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళడానికి బైపాస్ అనేది మన ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్లు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా రైట్ సిగ్నల్ ఇచ్చాం మనం, బట్ చూడండి ఫ్రెండ్స్, మనం రైట్ టర్నింగ్ తీసుకున్నాం. టర్నింగ్ తీసుకోగానే మనకి ఇట్లా ఉంటుంది హైవే మాదిరిగా బైపాస్. ఈ బైపాస్ రావడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అంటే, మనం ఇప్పుడు ఒకప్పుడైతే కనుక మనం వైజాగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనం ఎట్లా వెళ్ళేవాళ్ళం, డైరెక్ట్గా విజయనగరం మీదగా మనం వెళ్ళేవాళ్ళం. దానివల్ల ఏమైంది అంటే హెవీ లారీస్ అన్నీ కూడా ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే వైజాగ్ విజయనగరం మీద వెళ్ళడం వల్ల ఏమైంది అంటే ట్రాఫిక్ అనేది చాలా అంతరాయం కలిగింది. ఇక్కడ బోర్డు చూడండి, విశాఖపట్నం 59 కిలోమీటర్లు, తగరపల్స 38 కిలోమీటర్లు. ఇది బైపాస్ విజయనగరం టు విశాఖపట్నం. మనకి ఇట్లా వెళ్ళడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్, మనం విజయనగరంతో పని లేదు అనుకుంటే కనుక మనందరం కూడా ఇలాగే వెళ్ళిపోవచ్చు. విజయనగరంతో మనం ఎవరికి పని లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మనందరం ఇలా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా మటుగా టైం సేవింగ్ అవుతుంది, ఎక్కడ కూడా ఆగవలసిన పని అయితే లేదు. చూడండి ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ అది ఒక బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ మీద పైన డిజైన్ కూడా చేశారు. చేసి చాలా నీట్గా ఉంది రోడ్ అయితే కనుక. మనం ఎంత స్పీడ్ కొట్టినా పర్వాలేదు, కానీ బట్ స్పీడ్ కంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ అనేది మనం ఒక 100లో వెళ్తే ప్రాబ్లం లేదు, 120 అయినా పర్వాలేదు ఇలాంటి రోడ్స్ లేదు కనుక. ఇంతకు మించి మనం స్పీడ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. రోడ్డు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇటు నుంచి మనం వైజాగ్ వెళ్ళడానికి, అటు నుంచి వైజాగ్ మీదకి వచ్చే వాళ్ళు ఏంటంటే విజయనగరం ఎంట్రన్స్లో ఒక 5 కిలోమీటర్స్ ముందరే లెఫ్ట్ సైడ్ ఈ బైపాస్ ఉంటుంది. ఈ బైపాస్ తీసుకుంటే మనం డైరెక్ట్గా గొట్లం దగ్గర దిగుతాం. అంటే అటు నుంచి వచ్చినప్పుడు కూడా మనకి విజయనగరంతో పని లేదు అనుకున్న వాళ్ళు ఇలా వచ్చి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనకి విజయనగరంతో పని లేదు అనుకున్న వాళ్ళు, టైం సేవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా రావచ్చు. అది ఫ్రెండ్స్, ఇది మన బైపాస్. మనకి కరెక్ట్గా ఏంటి అంటే ఒక చాలా బాగుంది రోడ్ అయితే కనుక. రోడ్డు ఈ మధ్యన ఏదో మొక్కలు అయితే వేసారు. నేను ఒక 3 months దగ్గరుండి ఇటువైపు అయితే నేను రాలేదు. మొక్కలు చాలా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్స్ వేయడం వల్ల కూడా ఈ రోడ్డుకి లెఫ్ట్ రైట్ కూడా రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. రోడ్ వేసిన టైంకి అయితే ఏమీ లేవు, బట్ రోడ్ వేసిన తర్వాత ఇక్కడ రేట్లు అన్నీ అమాంతంగా పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా చాలా పెరిగాయి. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా పెరిగాయి అండ్ రియల్ ఎస్టేట్ పెరిగింది. ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు, బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నారు అండ్ చిన్న చిన్న హోటల్స్ కూడా మొదలవుతున్నాయి. పెట్రోల్ బంక్ అయితే కనుక ఈ రోడ్లో లేదు ఫ్రెండ్స్. మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ బంక్ అనేది ఈ రోడ్లో లేదు. సో ఒక 8 to 10 కిలోమీటర్స్ వరకు అయితే ఇది ఉండొచ్చు. సో పెట్రోల్ ఒకవేళ ఈ లైన్లో కొట్టించుకుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడాలి. పెట్రోల్ అనేది చూసుకొని ఈ లైన్లోకి వస్తే మంచిది. ఫ్యూచర్లో పెట్రోల్ బంక్ కూడా వేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది రోడ్డు. నెక్స్ట్ వీడియోలో రోడ్ ఎండింగ్ అనేది ఎక్కడికి వస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నా బండి అయితే 100 క్రాస్ అయితే కనుక బీప్ వార్నింగ్ అనేది వస్తుంది. చీకటి పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు దీని ఎండింగ్ అనేది నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ సెకండ్ వీడియో. చూడండి ఇక్కడ కమర్షియల్గా బిల్డింగ్స్ అనేవి ఈ రోడ్లో ఎలాగా కన్స్ట్రక్షన్ అయ్యాయో చూడండి. లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా బిల్డింగ్స్ అయితే బాగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ అయిపోయినవి కూడా చాలా మటుకు ఉన్నాయి. సో ఈ వైజాగ్ వెళ్ళడానికి రోడ్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నేనైతే కనుక నన్నైతే తీసుకుంటే కనుక ఇప్పుడు విజయనగరం ట్రాఫిక్లోకి వెళ్ళకుండా ఈ రోడ్లోకి వచ్చాను. ట్రాఫికే లేదు, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మన రైట్ సైడ్ చూడండి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందో, వెంచర్స్ కట్టేశారు.
సో ఇలాంటి దగ్గర ఎవరైనా కొనుక్కుంటే మంచిదే, ఎందుకంటే రేపు పొద్దున్న పెట్రోల్ బంక్స్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి. ఆ రోడ్డుకి లెఫ్ట్ రైట్ రెండు పక్కల కూడా అక్కడక్కడ గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ రోజుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా తిరగలేదు, అలాంటిది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు ఇంకా తిరగలేదు ఫ్రెండ్స్. సో అలానే కూడా చేసుకోవచ్చు. ఎదురుగా చూడండి ఆ గొర్రెలు ఎలా వస్తున్నాయో. ఈ గొర్రెల వల్ల కూడా చాలా ఇబ్బంది, వాళ్ళకి ఇట్లా తిప్పడం అవసరం, కానీ మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఆ గొర్రెలు రావడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లారీ ఒకటి ఆగిపోయింది, మన ముందు బైక్ ఒకటి మూవ్ అవుతుంది. ఎదురుగా కిలోమీటర్ బోర్డు ఒకటి వస్తుంది చూడండి. ఆ బోర్డు మీద ఏం రాసి ఉందనే చూద్దాం. నాకు తెలిసి వైజాగ్ బైపాస్కి మనం దగ్గరలో వచ్చామనుకుంటున్నాను. చూడండి రైట్ సైడ్ మనం తిరిగితే కనుక 15 కిలోమీటర్లు తగరపులస, అదే రైట్ సైడ్ వెళ్తే కనుక తగరపులస మీద 43 కిలోమీటర్లు, లెఫ్ట్ సైడ్ విజయనగరం అయితే 7 కిలోమీటర్లు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏంటంటే వైజాగ్ వెళ్ళే పైన మనకైతే లేదు. సో మనం విజయనగరం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు పట్టుకుంటే మనం విజయనగరం చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ రోడ్డు అందరూ చూశారు అనుకుంటున్నాను, చక్కగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తానంటే ఫ్రెండ్స్, నా స్నేహితులు అవ్వచ్చు, ఎవరైతే అవ్వచ్చు, ఎవరైనా సరే విజయనగరంలో ఉండి చిన్నప్పుడు కానీ అలాగే గజపతినగర్లో ఉండి అండ్ గైద్నగర్ సరౌండ్స్ అవ్వచ్చు, విజయనగర్ సరౌండ్స్ అవ్వచ్చు, ఉండి అబ్రాడో లేదంటే ఏదో స్టేట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి విజయనగరం ఎట్లా ఉందో, గజపతినగరం ఎట్లా ఉందో, ఈ మధ్యన విలేజ్ ఎట్లా ఉన్నాయో, ఎలా డెవలప్ అయిందో తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. దీని ముందు వీడియో కూడా చూడండి. 2 వీడియోలు చేస్తే మీకు రూట్ అనేది అర్థమవుతుంది. నేనైతే విజయనగరం వెళ్తాను ఫ్రెండ్ ఒక పని మీద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.